రామా రామదండులాగా అందరొక్కటవుదామా ఈరోజు శ్రీరామనవమి కదా, ఆ గుడి దగ్గర ఆపుతున్నారు, రావద్దని గొడవ లోపలికి. ఎవరు ఆపింది చెప్పు, వాళ్ళంతా తెలుస్తా. వాడిని ఆపుతానంటుంది నిన్నేరా బాబాలు. ఏంటన్నా మొత్తం మన కాలనీలో ఉన్న యూత్ మొత్తాన్ని పిలిచా ఎందుకు? మన యూత్ అంతా కలిపి శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? మన కాలనీలో ఉన్న మొత్తం అందరం కలిసి భద్రాచలం వెళ్తున్నాం. శ్రీరామనవమి చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాం. అవునా? మన కాలనీ మొత్తం తీసుకుని భద్రాచలం వెళ్ళాలంటే అంత ఎలా అన్నా? అదంతా ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పండుగ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుద్దాం రా. వాళ్ళని పిలిచేద్దాం అన్న. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోయమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో బాపు గారి బొమ్మ, ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శ్రీరామనవమికి కలొచ్చింది అసలు. అవునా రాజు? మీ వల్ల కదమ్మా, నాకు నైట్ పడుకున్నప్పుడు కలొచ్చింది. సరే, ఒక మంచి రోజు పెద్దదాన్ని వచ్చాను, మరి ఆశీర్వాదం అవి తీసుకోవాలన్న పద్ధతి పాడి ఏడవదా? అదేముందమ్మా, ఆశీర్వదించండి అమ్మా. అదేంటి మేడం నా కాలు మొక్కుతున్నారు? పర్లేదులే రష్మి, నా వయసు తగ్గించారు కదా. బాబు ఇది కాస్త పట్టుకోండి. అరే అది ప్రసాదం కాదు, నా దృష్టి పోవాలని వాళ్ళు మొక్కుకొని ఇచ్చారు. ఏ కుక్కకో కోతికో ఇవ్వమన్నారు. మీరు టెన్షన్ పడకండి అమ్మా, ఆల్రెడీ కోతి దగ్గరికి వెళ్ళింది అది. అయితే కాస్త కుక్కకు కూడా ఇవ్వండి. మొత్తానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? శ్రీరామనవమి పండుగ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఆ పండుగ ఇక్కడ కాదు భద్రాచలం చేద్దాం అనుకుంటున్నాం, అందుకే మిమ్మల్ని పిలిచాం. చాలా చాలా మంచి విషయం అండి, పుణ్యక్షేత్రం, అక్కడే జరుపుకోవాలి శ్రీరామనవమి. మొత్తానికి భద్రాచలంలో కొత్తగా రామ్ నవమి చేసుకోవాలంటే బయలుదేరాలి. మేడం మీరు అక్కడ, నేను ఇక్కడ కాదు, అందరూ భద్రాచలంలో అక్కడ. రామనామ జీవన నిర్నిద్రుడు మొత్తానికి భద్రాచలం వచ్చేసాము. దర్శనం వెళ్దాం పదండి. ఇప్పుడే ఎక్కడ, మనకు రాముడి కళ్యాణం జరపడానికి ఇంకా టైం ఉంది. శ్రీరామనవమి అంటే ఎలా ఉండాలి, అంగరంగ వైభవంగా జరుపుకోవాలని శ్రీదేవి డ్రామా కంపెనీ చూపిస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు, ఆర్టిస్టులు అందరినీ పిలిచేద్దామా మ్యామ్? అది చూపించాలంటే ముందు మీరు అక్కడ, మీరు ఇక్కడ, అంతే. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామ్ నవమి స్పెషల్. మరి శ్రీరామ్ నవమి ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా జరగాలంటే మా వాళ్ళు రావాల్సిందే. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఏంటి అసలు ఇంత వేడిగా ఉంది? అసలు నేను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? నేను ఎవరు అనుకుంటున్నా తెలుసా మీకు? నీ పేరేం పేర్రా? హాన్విక. హీరోయిన్ అనుష్కలా బిహేవ్ చేస్తావేంటి? రామ్ ప్రసాద్ గారు, భద్రాచలంకి వచ్చాము. నేను 4 o'clock గోదావరికి వెళ్ళి స్నానం చేయాలా. మీరు చూసుకోండి, మీ బాయ్స్ ని ఎవరు రాకూడదు. వచ్చారు చంపేస్తా. సరే సరే, మేము అటుపక్క రావాలి. ఆమె నన్ను 4ింటికి పోతుంది, నేను 3ింటికి పోతున్నా. ఆ చనువు తీసుకుని ఎవరైనా వచ్చారనుకోండి నరికేస్తా. నువ్వు అక్కడ స్నానం చేస్తా, నీ స్నానం మానేస్తున్నా. అవును, నీకు చేసుకోపోయాడు ఎలా ఉండాలి అనుషు? తెల్లగా పాల బుగ్గల్లాగా హ్యాండ్సమ్ గా ఉండాలి. క్లారిటీ ఇచ్చింది కదా తెల్లగంత. అనుషు నన్ను చేసుకుంటే ఇక్కడే గుండు కొట్టించుకుంటాను. అవసరం లేదు, ఏ మొత్తం పోయిందాడు.
మేడం మీరు వచ్చారా? అసలు మీరు భద్రాచలం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మనకి 2 దేవతల దర్శనం రా. ఒకటి సీతమ్మ వారు, 2 మన లహరి గారు. నిజంగా నేను అంత స్పెషల్ నీకు? పోత్రేగలకి ఆత్రేయపురం, సీరియల్కి అంతఃపురం మేడం. ఈటీవీలో వచ్చిన అంతపురం సీరియల్ అంత పొగుడుతున్నా, మరి ఈటీవీలో నేను అన్ని సీరియల్స్ ఏ సీరియల్ చేశాను? అందం. మరి లేకుండా ఎందుకు పెట్టారు అందులో నిన్ను? అరే శిరీష కాదు ఏంటి నిన్న నైట్ ఇంత పొడుగు మెసేజ్ చేసావు? నువ్వు దేవుని ఏమని కోరుకున్నావు? నేను నాకున్న కోరికలన్నీ తీర్చేయమని కోరుకున్నా. అందుకని కోరికలు తీయడానికి వచ్చాను. సుష్మా గారు ఎదరికి రండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎప్పుడు మానేస్తారు? అదేంటండి అలా అడిగారు? నా రీల్స్ చూడట్లేదా మీరు? చూశాను కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడు మానేస్తారని. హలో ఎక్స్క్యూజ్ మీ, 26 మిలియన్ వ్యూస్ పోయినాయి తెలుసా? ఏం సంగతి? అదే చేశాను యాక్టింగ్. మరి ఏమనుకుంటున్నావు? ఆ స్టెప్ ఎలా కంపోజ్ చేశానో తెలుసా? మీ ఆయన మీ మాట ఇన్నున్నాడో 2 తన్నులు అన్ని పోలీసులకు కాల్ చేస్తున్నాగా అని అంటారు. మీరు నేనా చూడలేదా నన్ను? ఎక్కడ? థియేటర్ లో డాన్స్. ఓ ఆయమ్మాయి ఈ అమ్మాయా? మేము ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. తర్వాత సీతారాములు కళ్యాణం చేద్దాం. ఓకేనా? అయితే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామ్ నవమి స్పెషల్. మరి శ్రీరామ్ నవమి రోజు రాముడు సీత గేమ్ ఆడుకుంటా ఎలా? చిన్నప్పుడు ఈ ఆట చాలా బాగా ఆడేవాళ్ళని. అయినా చిన్నగా మెమరీ రిఫ్రెష్ చేస్తా. చీటీల్లో ఎవరికి రాముడు వస్తే తను వచ్చి సీతని కనిపెట్టాలి. కానీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి చిన్న ట్విస్ట్ ఉంటది. యాజ్ యూజువల్ ఇక్కడ సీతని కనిపెట్టడం కాకుండా మేము ఈ సెట్ లో కొన్ని వస్తువులు పెట్టాము. ఆ వస్తువుల్ని కనిపెట్టాలి. ఓకే ఓకే. ఈ ఆటని ఆడడానికి నాకు 6 కావాలి. మరి ఆ 6 ఎవరో నేను పిలుస్తాను. ఫైమా వచ్చి వాళ్ళ చీటీలు తీసుకుంటే గేమ్ ముందుకు తీసుకొని వెళ్దాం. రండి. ఇంద్రజ గారు లెఫ్టా రైటా? ఆల్వేస్ రైట్. ఓకే, రైట్ ఇస్ ఆల్వేస్ రైట్ కాబట్టి లెట్స్ స్టార్ట్. చదువుకు. ఫైమాకి రాముడు వచ్చింది. సో ఫైమా మీకు రాముడు వచ్చింది కాబట్టి సీతని నో వెతికి మీరు సీతమ్మ వేసుకున్న హారం వెతకాలి. ఈ సెట్ లో ఎక్కడైనా మేము దాచిపెట్టి ఉండొచ్చు. ఓకే, క్లూ ఇస్తాను కదక్క? ఇస్తా కంగారు. క్లూ ఏంటంటే ఈ సెట్ లో నీకు ఒక అబ్బాయి చాలా బాగా ఇష్టపడుతున్నాడట. నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఆ ప్రపోజల్ కి ఒప్పుకుంటే సాటిస్ఫాక్టరీగా నీకు ఒక క్లూ ఇస్తాడు. అసలు ఆ అబ్బాయి ఎవరు? నీకు తెలుస్తుంది కదా ఎవరు నీకు ఇష్టపడుతున్నారు అనేది. చెప్పక అర్రే సరే, ఆ అబ్బాయి ఎవరు అని నేను చిన్న హింట్ ఇస్తా. రష్మి ఆల్రెడీ నువ్వు ఇంటిచ్చావు. సెట్ లో అంటుందా? సెట్ బాయ్ ఉన్నాడు. బాబు రా బాబు. బాబు మీ పేరు? వెంకీ. ఎల్లు. ఏం చేయాలి? ప్రపోజ్ చేయాలి. వెంకీ ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చెప్పు. ఓకే. క్లూ ఏంటి? చదువు బాబు. వెంకీ థ్యాంక్ యూ. చెప్పాలక్క? చెప్పు. నరేష్ ను 2 చెంపల మీద గట్టిగా వాయించాలి. ఒక్క నిమిషం. 2 చెంపలు నువ్వు ఒకే చెంప మీద 2 సార్లు కొట్టావు. అది కొట్టడు పెట్టి ఆడలాడు పెట్టి నీకు క్లూ కాదనే
ఏం రాస్తుంది నెక్స్ట్ క్లూ? ఇమాన్యుయల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం పోయాలి. నా నెత్తి మీద ఎందుకు? దాని నెత్తి మీద పోసుకోమను. జారుడు బల్ల బానే ఉంది కదా. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను అలాగే ఎరిపాపను అనుకుంటున్నాను ఏంటి? ఒక నిమిషం. నువ్వు ఎలాగో స్నానం చేయలేదు కదా, ఒకసారి స్నానం చేసి. అబ్బో ఏడమరి నువ్వు స్నానం చేసి తలతల్లా ఆడిపోతున్నావు మరి. టైం లేదు. టైం లేదంటారా? ఒక నిమిషం. నువ్వు రమ్మంటే నేను ఎందుకు వస్తానే? గేమ్ ఇస్ గేమ్. ఓకే నువ్వు ఆడుకో గేమ్. నీ గేమ్ నేను ఎందుకు ఆడతాను? టైం అప్ అవుతుంది. Oh my God! Damn it! ఫైమా ఇచ్చిన టైంలో నువ్వు చేయలేకపోయావు కాబట్టి ఇప్పుడు మేము ఈ గేమ్ ని ఇంకా ఫర్దర్ మూవ్ ఆన్ చేస్తున్నాము. రండి చీటీలు తీసుకోండి. మరి నెక్స్ట్ ఎవరికి రాముడు వస్తారో చూద్దాము. లాస్ట్ టైం రైట్ నుంచి స్టార్ట్ చేసాము, రైట్ అవ్వలేదు. ఈసారి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఆబ్వియస్లీ అన్విక లాస్ట్లీ మిగిలింది కాబట్టి సెట్ లో ఒక క్యూట్ బాయ్ ఉన్నాడు, సిద్ధు. మరి ఆ క్యూట్ బాయ్ కి మీరు నుదుటి మీద ముద్దు పెట్టాలి లేదా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలి. ఓకే సిద్ధు. ఆ రెండిట్లో ఆయనకి ఏం కావాలో మాకు తెలియదు కాబట్టి ఆయన అడగండి. చెప్పు చెప్పండి. టైం లేదు, తొందరగా. కాదు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. 1 minute టైం అప్. ఏంటి నీకు చెప్పేది బోడి? నన్ను అక్క అని తన్నే బావా అనే వదకలే. అవే కదక్క. అయిపోయింది. అడుగు. అమ్మయ్య థ్యాంక్స్ అబ్బా. ఫైమాకి నాకు అలాంటిదే వీలేదు. చదువు. నరేష్ 2 చెంపల మీద గట్టిగా వాయించాలి. సారీ నరేష్. క్లూ ఇవ్వు. 1 minute. తొందరగా ఇవ్వు. థ్యాంక్ యూ బాబు, వెళ్ళి కూర్చో. ఇమాన్యుయల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం హగ్గి. సరే ఇద్దరు అయిపోయారు, నలుగురు ఉన్నారు. చిడిలు తీసుకోండి. రాముడు ఎవరికి వస్తారో ఈసారి. ఈసారి మళ్ళీ రైట్ సైడ్ వెళ్దాం. రెడీ, ఓపెన్. వచ్చింది. సో నేను 1 2 3 అనగానే మా సెట్ వాళ్ళు బ్లాస్ట్ పేల్చుతారు. ఆ బ్లాస్ట్ లో క్లూ ఉంది, అది మీరు వెతుక్కోవాలి. రెడీ 1 2 3. ఏంటి రాస్తుంది? చదువు. ఆర్టిస్ట్ బాబు ఫోన్ కి 1000 రూపీస్ ఫోన్ పే చెయ్యాలి. చెప్పు తొందరగా చెప్పు. ఫోన్ నెంబరు 799. Task completed. తొందరగా ఫోన్ పట్టుకో. ఆగు, లాక్ చేసి ఇస్తా. మళ్ళీ వేసేసుకుంటే మీ హస్బెండ్ కి కాల్ చేసి రీజన్ లేకుండా తిట్టాలి.
హలో ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఒక్కసారి కూడా నువ్వు చూసుకోవా? కొంచెమన్నా ఉండాలి కదా నాని. ఏమైందేంటి? షూట్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ కనబడట్లేదు, అది కనబడట్లేదు అంటూ అరుస్తాను. మరి ఫోన్ లేదంటే షూటింగ్ లో నన్ను తెలుసు కదా. హలో, షూట్ జరుగుతుంది, నన్ను వాడుకుంటారా షూట్ లో? ఓ డైరెక్టర్ గారు ఫోన్ కి మెసేజ్ వచ్చింది, మీ క్లూ వచ్చి శ్యామ్ దగ్గర ఉంది. శ్యామా? కెమెరామ్యాన్ శ్యామ్. ఇది ఉందా? నేను మంచి బట్టలు వేసుకొచ్చా ఎలా? సూపర్ అంజలి, చాలా బాగా ఆడారు. వెల్ డన్, వెల్ డన్. మరి మీ ఇద్దరిలో రాముడికి ఎవరు వచ్చిందో చూద్దాం. ఆమెకి రాలేదంటే మీకు వచ్చి ఉంటది కదా. క్లూ వచ్చి అయ్యా నాకు ముద్దు పెట్టిండి అయ్యా. మీ క్లూ వచ్చి ఇటువైపు ఉంది. ఇమాన్యుయల్ కంటిన్యూ చేయి. నరేష్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఏదొద్దు కిస్సే కిస్సే కిందికి తీసుకొని వెళ్ళి మోకాల మీద పైకి ఎక్కించాలి. మోకాల మీద నరేష్ నా? నరేష్ ని ప్రేమతో అంచు మోకాల మీద ఎక్కాను. కనీసం కనీసం కాల్ లిస్ట్ లో రీసెంట్ నంబర్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. తీసుకుని రండి ఫోన్. ఓకే, లాస్ట్ ఇమాన్యుయల్ కాల్ చేశాను. హలో ఇము, ఐ లవ్ యూ. హలో హలో, ఐ లవ్ యూ. హలో 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 ఇమ్ము, ఐ లవ్ యూ. సిగ్నల్ లేదురా. అరే ఫస్ట్ ఇస్తావా ఇవ్వా? ఏంటి ఏంటి ఇచ్చేది? త్వరగా ఇవ్వు. తీసుకో తీసుకో. నువ్వు చెప్పబ్బా. ఐ లవ్ యూ. నేను అలాంటి కాదబ్బా. ఏదో నిన్ను ఫ్రెండ్ గా చూసాను కానీ ఎన్నాళ్ళు ఇలాంటి దురుద్దేశం ఉంది అనుకోలేదబ్బా. నాకు ఇలేదు ఎక్కువ వాళ్ళు. ఒక్కలే సక్సెస్ఫుల్ గా కనిపెట్టిన మనిషి అంజలి గారు, రండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే, సిస్టమ్ తప్పితే మొగుడండే, థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి గారడే. శైలజ గారు, రాముడు సీత గేమ్ ని నేను ఎలా ఆడించా? చాలా చాలా బాగా ఆడించారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లూ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఈ గేమ్ ఎలా ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. దశరథ రామ
గోవింద మహోదయ జూడుపాయి ముకుంద దశరథ రామ గోవింద మాయల బంగారు లేడి మాయని గురుతు ఇవి ఘాటొత్తని లక్ష్మణుడు గీతను గీసిన చోటిది అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా రామభక్త హనుమా మా రక్షణీవే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన
సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజ్యమేలమని ధర్మ దేవతే రాగమాల పాడే న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు రామాయణం చూశారు. హోప్ యు ఆల్ హ్యాపీ. శ్రీరామ్ నవమి, రామ్ జన్మభూమి ఇట్లాంటి విశేషాలు మేము వింటూ ఉంటాము. కానీ ఇన్ డెప్త్ అనేది చాలా క్రియేటివ్ గా ఒక శాండ్ ఆర్ట్ ద్వారా ఒక 20 to 30 minutes లో చూపించడం అనేది నిజంగా ఈ రోజు ఇది చూడడం మాకు అదృష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ పని ఇలాంటి డయాస్ మీదకి ఇంకా కొంతమంది కళాకారులని మీరు ఆహ్వానిస్తూ ఉంటారు, మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. నాకు కూడా మళ్ళా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా ఎంటర్ ద డ్రాగన్ అయిపోయారు. ఓవర్ టు యూ ఇంద్రజ గారు. రామాయణం గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే వాల్మీకి రామాయణం 7 కాండాలు ఉంటాయి. కానీ ఆ 7 కాండాల్లో ఉన్నవి 7 నిమిషాల్లో చూపించడం అన్నది సార్, ఇట్ ఇస్ నాట్ అ జోక్. మనం నోటితో మాట్లాడడానికే ఎన్నోసార్లు తడబడతాం, కానీ చేతి వేళ్లతో మీరు ఈరోజు మాట్లాడారు. మీలో ఎంతగానో ఆ రామాయణం అన్నది లోపల ఇంకిపోయి మీ అణువున పాకితే గాని ఇంత త్వరగా ఎపిక్ ని మీరు తీసుకొచ్చి 7 minutes లో ఇక్కడ చూపించడం అన్నది అసాధ్యం. అది కానీ సాధ్యం చేసి చూపించారు. చాలా చాలా థ్యాంక్స్. మీరు రావడం శ్రీదేవి డ్రామా కంపెనీకి గర్వకారణం. సో సుధాకాంత్ గారికి వన్స్ అగైన్ మనం అందరం ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామా? మరి రామాయణ్ గురించి మాట్లాడేటప్పుడు, రాముడు గురించి మాట్లాడేటప్పుడు మా రామ్ ప్రసాద్ గారిని ఎలా అడుక్కుంటా ఉంటాము? సార్ సీరియస్ గానే మళ్ళీ ఒకసారి అందరికీ మాకు రామాయణం గుర్తు చేసేందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు మట్టిలో మాణిక్యం కదా సార్, మట్టి పట్టుకున్న మాణిక్యం మీరు. Once again, thank you so much Sudhakant garu for this amazing sand art and ma history, ma culture ni ee medium dwara చూపించడానికి నిజంగా hats off to you. Thank you so much for that. And finally, one and only thing, ఏమనాలి? జై శ్రీరామ్. మరి శ్రీరామ్ నవమి అనగానే ఉండాలి కదా వడపప్పు, పులిహోర, పానకం. ఇవి లేకుండా అసలు ఫెస్టివల్ పూర్తవుతుందా? ఏమైనా జరుగుతాయా? మరి ఇవన్నీ చేయడానికి పదార్థాలు నేనైతే ఇక్కడ తీసుకొని వచ్చేసాను. ఇవి చేయడానికి నేను 2 టీమ్స్ ని పిలుస్తా, టీమ్ రామ్ అండ్ టీమ్ సీత. మరి టీమ్ సీతాలో ఎవరెవరు ఆడబోతున్నారు? సరే అయితే ముగ్గురు వచ్చేయండి. మరి టీమ్ రామ్, బాబిలేరి గారు రండి. కుకింగ్ ఇదంతా వచ్చే ఇట్లాంటివి ఎప్పుడైనా ముందు తయారు చేశారా? చేసాం, చాలా బాగా చేస్తాం మేము. మీరైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ ఇటువైపు వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడమండి, మేము చేసి చూపిస్తాం, తిన్నాక అప్పుడు మీరే చెప్తారు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్ లాగా. ఓకే, అండ్ మీరేంటి? వాళ్ళు జస్ట్ మాట్లాడరు, చెయ్యరు కూడా, కానీ మేము మాట్లాడతాం, చేస్తాం రెండు. ఓకే, సో టీమ్ రామ్ అండ్ టీమ్ సీత రెడీగా ఉన్నారు. 5 minutes టైం ఇవ్వబోతున్నాము. 3, 2, 1 గో. ఓకే, మెల్లగా 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 మెల్లగా. ఏం కలుపుతున్నారు? పులిహోర.
కాదు నువ్వు పచ్చి పులుసు కలుపుతున్నావా లేకపోతే ఏంటిది? లోపల బెల్లం కరగట్లేదు, బెల్లం కరిగేలా చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ రామ్ అండ్ టీమ్ సీతకి. సో పూజ చేసిన మనం దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా సెపరేట్ గా పెట్టాము, కానీ దేవుడికి పెట్టే ముందు కొంచెం చెక్ చేసుకోవాలి కదా ఎవరు విన్నరు, ఎవరు ఎంత బాగా చేశారని. సెపరేట్ గా తీసినవి నుంచి టేస్ట్ చేస్తాము. అదృష్టం ఎవరికి దక్కింది? ఫస్ట్ మా అమ్మగారికి. అమ్మా అమ్మా ప్రసాదం తినమ్మా. మ్యామ్ కావాలంటే మీ కొడుకున్నాడు కదా నూకురాజ్. నువ్వు కొడుకు అనగానే నాకు సిద్ధు గుర్తొచ్చాడు కాదా? ఓవర్ టు యు ఇంద్రజ గారు. వడపప్పు వీళ్ళది చాలా బాగుంది. పులిహోర ఇద్దరిది ఒకేలాగే అనిపిస్తుంది, కానీ పానకం వీళ్ళది బెస్ట్. ఓవరాల్ గా టీమ్ రామ్ ఆర్ టీమ్ సీత ఎప్పుడు కూడా రాముడిని సీతని విడదీయకూడదండి, మహాపాపం. అమ్మా నేను ఆశీర్వాదం మొక్కడం అన్ని నేను మీ కాలుకి తోలు వచ్చినంత వరకు నేను రుద్దుతూ ఉంటా. ఇద్దరు విన్నర్సే, రాముడు సీత కలిసిపోండి చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫైనల్ సెగ్మెంట్ సీతారాముడు కళ్యాణం చేద్దామా? సీతారాముడు కళ్యాణం చూద్దాము, రండి 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 రండి. మనుగడను నడిపించు కళ్యాణమును మించి లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. మంగళముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం. దేవి నమస్కారం చేయండి. హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి గురుదేవ దత్తాత్రేభ్యో నమో నమః. రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. మంగళముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం. దేవీం వాచమజనేంత దేవాం తాం విశ్వరూపా పశవో వదంతి. స్థానో మంత్రేషు మూర్జన్దుహానాదే నిర్వాకస్మానుపతుష్టుదయితో. అయం ముహూర్త సుముహూర్తమస్తు. స్వామి వారి పాదాలపైన అక్షంతలు వేసేయండి. మంగళ ముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. అక్షంతలు తీసుకోండి. లక్ష్మీనారాయణాభ్యా నమః. స్వామి వారి పాదాలపైన వేస్తుండండి. లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీ పురందరాభ్యా నమః. అరుంధతీ వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. ఇష్టదేవత కులదేవత గృహదేవత మండపదేవత ఆవాహిత సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అక్షంతలు ఆయన వేసేయండి. ఆచమ్య ప్రాణానాచమ్య నేత్రాచమం కృత్వా కళ్ళకు నీళ్లు రాసుకొని చిన్నగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చిన్నగా ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్భువస్సుర. అక్షంతలు తీసుకోండి. స్వామివారి పాదాలపైన గణేశాయ నమః అనుకుంటూ వేస్తున్నాను.
స్వామివారి పాదాలపై అక్షతలు వేయండి. ఆవాహయామి, ఆస సమర్పయామి, పాదిహోపాది సమర్పయామి. ఈ మామిడాకులు తీసుకొని స్వామివారి పైన అమ్మవారి పైన ఒక్కసారి నీళ్లు చిలకరివ్వండి. అలంకనార్తే శ్రీగంధాంధారయామి. ఆ పసుపు తీసుకోండి అమ్మా. మీరు కూడా ఈ కుంకుమ తీసుకోండి. స్వామివారి పాదాలకు అమ్మవారి నుష్టికి పెట్టండి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. నైవేద్యం నివేదయామి. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. మాంగళ్యాన్ని తీసుకోండి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర. ఆ తాంబాళ 2 చేతులు తీసుకోండి అయ్యా. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేయండి. అందరూ నమస్కారం చేయండి. మాంగళ్యాన్ని చూసి కాబోయే సీతమ్మ తల్లి మనందరిపైన చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించాలని ఇవ్వాలని మనకు మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. మాంగళ్యం పట్టుకోండి అయ్యా. వచ్చిన వాళ్ళందరికీ చూపివ్వండి అని. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. లోకం సుభిక్షంగా ఉండాలి రామచంద్ర అని మనసులో నమస్కారం చేసుకొని ఆ మాంగళ్యం నాకు ఇవ్వండి. శ్రీమన్ మహామాంగళ్య దేవతాముద్దిశ్య మాంగళ్య దేవతా ప్రీత్యచ్చే. ఆ స్వామివారి పాదాలకు దాకిచ్చి అమ్మవారి మెళ్ళలో వేసేయండి వీలైతే. హరి ఓం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. అయం ముహూర్త సుముహూర్తమస్తు. సుముహూర్త కాలే నవానాం గ్రహాణాం అత్యంతానుకూల ఫల సిద్ధిరస్తు. తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. హరి ఓం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే కృస్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. హరి ఓం. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సౌందర్య కోమలాంగి పీతాంబరా రత్న విభూషణాద్యో వధూవరాభ్యాం వరదా భవంతో. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం. సుముహూర్త కాలే నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల ఫల్యదా సిద్ధిరస్తు. తథాస్తు. మీరు అక్షంతలు వేసేయండి స్వామివారి పైన. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. సత్యంచ పరశంచామి అమృతోపస్త్రనమసి. శ్రీమన్ మహారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. మహానైవేద్య నివేదయామి.
తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆ స్వామి వారి పాదాలపైన ఆ పుష్పాలు సమర్పించండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే. యాని కాంచన పాపాని జన్మహాంతృకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణే పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవా త్రాయి మహాన్ కృపే యాదేవా శరణ ఆగతవత్సల. అయ్యా అనండి సార్. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రామచంద్ర రక్ష రక్ష భద్రాద్రివాస శ్రీమన్మహా ఆత్మ ప్రదక్ష నమస్కారా సమర్పయామి. అక్షతులు పుష్పాలు వేసేయండి. మంత్రములో లోపం ఉన్నా, క్రియలో లోపం ఉన్నా, భక్తిలో లోపం ఉన్నా భగవంతుడే నీవే రక్షించేవాడవు అని నమస్కారం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ప్రసిద్ధ్యచ్చే అస్యజమాన శాంతిరస్తు పుష్టిరస్తు ఆయుష్యమస్తు అవిఘ్నమస్తు ధనధాన్యాది సమృద్రస్తు పుత్ర పౌత్రాబ్ద్రస్తు వంశాబ్ద్రస్తు గోత్రాబ్ద్రస్తు అస్యజమానస్య రామచంద్రస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అని మనస్సులో అనుకోండి. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ. రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ. ఈటీ ప్రేక్షకులందరికీ శ్రీరామ